హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు సన్షైన్కి సంబంధించిన 6 పోర్ట్ యూఎస్బి ఛార్జర్ను అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలాగా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదా, అసలు ఇది ఎందుకు మనం ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. బాక్స్ చూస్తే బాక్స్ ఈ విధంగా ఉంటుంది. బాక్స్ మీద 6 పోర్ట్ అని ఆ ఛార్జర్ ఎలా ఉంటుందో పిక్చర్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ను ఓపెన్ చేస్తే బాక్స్లో ఈ విధంగా ధర్మాకాల్తో అయితే ఇది ప్యాక్ అయి ఉంది. ముందుగా అయితే ఇక్కడ ఒక మెయిన్స్ కార్డ్ ఉంది, అంటే ఇది పవర్ కార్డ్. దీనికి సప్లై ఇవ్వటానికి ఒక కార్డ్ అయితే ఇచ్చాడు. ఈ ఛార్జర్ను బయట తీస్తే ఈ విధంగా యాజ్ ఫాస్ట్ యాజ్ లైటింగ్ అని ఇచ్చాడు. పక్కన ఒక 6 పోర్ట్లు ఇచ్చాడు. ఇక్కడ చూస్తే స్క్రీన్ లాగా ఇచ్చాడు, డిజిటల్ స్క్రీన్ లాగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ పవర్ కేబుల్ని కనెక్ట్ చేయడానికి సాకెట్ ఇచ్చాడు. నేను పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను. ఇంకా దీని ప్లగ్ కూడా పవర్లో కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. డిస్ప్లేలో చూడండి, ఇక్కడ 6 పోర్ట్స్ ఇచ్చాడు. పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, పోర్ట్ 4, పోర్ట్ 5, పోర్ట్ 6 ఇచ్చాడు. ఇవన్నీ కూడా 5 వోల్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే 00A 00A అని ఉంది. అదేంటంటే యాంప్స్ అనమాట. యాంప్స్ అనేది మన ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఆ ఫోన్ అనేది యాంప్స్ అనేది ఎంత తీసుకుంటుంది ఏంటనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఫోన్ కూడా ఛార్జింగ్ ప్రాబ్లంతో మన కస్టమర్ వచ్చినప్పుడు ఆ ఫోన్కి మనం దీని ద్వారా మన ఛార్జర్ని కనెక్ట్ చేస్తే ఆ ఫోన్ యాంప్స్ అనేది ఎంత తీసుకుంటుంది, అసలు యాంప్స్ అనేది తీసుకుంటుందా తీసుకోవట్లేదా, ఫోన్ ప్రాబ్లమ్ని మనం ట్రేస్ అవుట్ చేయటానికైతే ఈ యూఎస్బి ఛార్జర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక ఫోన్ కనెక్ట్ చేసి ఆ ఫోన్ యాంప్స్ అనేది ఎంత తీసుకుంటుందో చూద్దాం. ఇప్పుడు నేను ఒక యూఎస్బి కేబుల్ తీసుకొని ఛార్జర్కి కనెక్ట్ చేశాను, అలాగే ఫోన్కి కూడా కనెక్ట్ చేశాను. ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఫోన్ అయితే ఛార్జింగ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇది పోర్ట్ 1కి కనెక్ట్ చేశాను. ఇక్కడ పోర్ట్ 1లో అక్కడ బ్యాటరీ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది, అంటే మనం పోర్ట్ 1ని యూజ్ చేసాము అనే ఒక సింబల్ ఇచ్చాడు. ఇక్కడ పోర్ట్ 1లో 5 వోల్ట్స్ వోల్టేజ్ తీసుకుంటుంది. 1.6A, 1.3, 1.4 అట్లాగా వేరియేషన్ అవుతుంది. ఈ 1.4A అంటే 1.4 యాంప్స్ అనేది ఈ ఫోన్ అయితే కన్జప్షన్ తీసుకుంటుందని అర్థం. అలాగే నేను ఇంకొక పోర్ట్లో కూడా నేను ఇంకో ఫోన్ కనెక్ట్ చేశాను. ఆ పోర్ట్ వచ్చేసి 4వ పోర్ట్లో కనెక్ట్ చేశాను. ఇక్కడ కూడా 5 వోల్ట్స్ 0.6 యాంప్స్ అనేది ఆ ఫోన్ అయితే యాంప్స్ అనేది తీసుకుంటుంది. ఈరోజు మనం ఈ అన్బాక్సింగ్ వీడియోలో సన్షైన్కి సంబంధించిన 6 పోర్ట్ యూఎస్బి ఛార్జర్ని అన్బాక్సింగ్ వీడియోగా నేను మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.